మై నేమ్ ఇస్ శ్రీ దివ్యాక్ష. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు బేసిక్ శాలరీ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ఫస్ట్ ఎంప్లాయీ ఐడి కొట్టుకున్నాం కదా, తర్వాత నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కొట్టుకున్నాక డిగ్నేషన్ కొట్టుకొని బేసిక్ శాలరీ కొట్టుకున్న తర్వాత ఎలో 18% ఆన్ బేసిక్ అంటే హెచ్ఆర్ఏ అంటే 7% ఆన్ బేసిక్. ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఎంటర్ చేసుకొని ఇంటూ 7% అని ఇచ్చారు కాబట్టి 7లోకి షిఫ్ట్ పట్టుకొని పర్సంటేజ్ కొట్టి ఎంటర్ కొడితే మనకి హెచ్ఆర్ఏ బేసిక్ అనేది వస్తుంది అనమాట. దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే వస్తుంది. ఆ తర్వాత టీఏ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఎంటర్ చేసుకొని ఇంటూ 9% అని కాబట్టి 9% బేసిక్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 9 షిఫ్ట్ పట్టుకొని పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు బేసిక్ 9 టీఏ బేసిక్ అనేది వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే వస్తుంది అనమాట. తర్వాత ఎంఏ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఎంటర్ చేసుకొని ఇంటూ 12% అని కాబట్టి ఆ తర్వాత 12%ని షిఫ్ట్ పట్టుకొని పర్సంటేజ్ నొక్కి ఎంటర్ చేసుకుంటే మనకి ఎంఏ బేసిక్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత అది ఇక్కడ 2 టైమ్స్ కొట్టుకుంటే వస్తుంది అనమాట. తర్వాత ఎలో హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ ఎంఏ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని హెచ్ఆర్ఏ ఎంటర్ చేసాం కదా, అది ఎంటర్ చేసుకొని ప్లస్ ఆ తర్వాత ఇందాక 9 టీఏ చేసాం కదా, అది కూడా ఎంటర్ చేసుకొని ప్లస్ నొక్కుని అప్పుడు ఎంఏ చేసాం కదా ఇందాక, అది కూడా ఎంటర్ చేసుకొని ఎంటర్ నొక్కితే అది వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మొత్తం అంతా వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే గ్రాస్ బేసిక్ ప్లస్ అలౌ, అది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు నొక్కి ఇక్కడ బేసిక్ శాలరీ కొట్టుకున్నాం కదా, అది ఎంటర్ చేసుకొని ప్లస్ అని ప్లస్ ఎలా అంటే ఇది మన హెచ్ఆర్ఏ టీఏ కలిపి చేసింది, అది ఎంటర్ చేసుకుని ఎంటర్ కొడితే మొత్తం అది వస్తుంది అనమాట. డబుల్ క్లిక్ చేసుకుంటే అందరికి వస్తుంది. తర్వాత డిడక్షన్, అది 6% ఆన్ గ్రాస్. ఇందాక మనం బేసిక్ విన్నాం కాబట్టి ఇప్పుడు గ్రాస్. అది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఎంటర్ చేసుకొని ఇంటూ 6% అని కాబట్టి 6 షిఫ్ట్ పెట్టుకొని పర్సంటేజ్ నొక్కి ఎంటర్ కొడితే మనకి ఇంటూ గ్రాస్ అనేది వస్తుంది అనమాట. డబుల్ క్లిక్ చేసుకుంటే అందరికి వస్తుంది. తర్వాత పిఎఫ్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇంటూ 5.5% కాబట్టి 5.5 షిఫ్ట్ పట్టుకుని పర్సంటేజ్ నొక్కి ఎంటర్ కొడితే మనకి అదే 5.5 గ్రాస్ అనేది వస్తుంది అనమాట. డబుల్ క్లిక్ చేస్తే అందరికి వస్తుంది. తర్వాత ఎల్ఐసి అది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు నొక్కి గ్రాస్ని ఎంటర్ చేసుకొని ఇంటూ 13% కాబట్టి 13 షిఫ్ట్ పెట్టుకొని పర్సంటేజ్ నొక్కి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత మనకి అది వస్తుంది అనమాట. అప్పుడు డబుల్ క్లిక్ చేసుకుంటే అందరికి వస్తారు. తర్వాత డీడు టీఎఫ్ ఎల్ఐసి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక చేసుకున్నాం కదా గ్రాస్, అది ప్లస్ తర్వాత పిఎఫ్ ప్లస్ ఎల్ఐసి, అవి 3 పెట్టుకొని ఎంటర్ కొడితే మనకి అది వస్తుంది అనమాట. నెట్ శాలరీ గ్రాస్ మైనస్ డీడు అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని ఫస్ట్ మనం గ్రాస్ చేస్తాం కదా, అది మైనస్ నొక్కి డిడక్షన్ నొక్కి ఎంటర్ కొడితే అందరికి వస్తుంది అనమాట. ఆ తర్వాత దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే అందరికి వస్తుంది అనమాట. ఇది నా ఎక్సెల్. అందరికీ థ్యాంక్ యూ.